లో రచ్చబండ కార్యక్రమం ఇక్కడ పెడితే అనూహ్యమైన స్పందన. మరి ఇదే ప్రాంతంలో మా ప్రభుత్వం రాకముందు 2019 ఇక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా తయారు చేసాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌర్లు చెప్పడానికి తప్పితే దేంట్లో కూడా పనితనం కనబడట్లే. ఇవాళ మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉంది ఈ కూటమి ప్రభుత్వము. ఫోన్ లీకులు, అటు వాళ్ళ ప్రెసిడెంట్, ఎక్స్ కార్పొరేటర్, అక్కడ ఏకంగా ఎక్సైజ్ సిఐఏ డైరెక్ట్ గా నేరుగా బ్రాందీ షాపులతో మాట్లాడి ఇగో 1,20,000 పంపించండి, ₹1,00,000 పంపిస్తారేటని మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీనిపైన చర్యలు ఏవి అని అడుగుతా ఉన్నా. ఎంత ఆశ్చర్యం అండి. ఇది 3 పార్టీల యొక్క కలయిక. ఈ తెలుగుదేశం నాయకులు ఈ రకంగా అక్రమాలకు పాల్పడతా ఉంటే ఈ జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి బాధ్యత లేదండి. కనీసము ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళు ఈ రకంగా చేశారని వీళ్ళు ఎదిరించి నిలబడి మాట్లాడాలి కదా. అసలు తెలుగుదేశం పార్టీ ఈ రకంగా చేస్తున్నప్పుడు బీజేపీ ఎంపీ ఏం మాట్లాడుతూ ఉన్నారు, మరి బీజేపీ ఎమ్మెల్సీ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు తా అంటే తందానాన్ని అంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే, ఇవాళ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కొడుకు మంత్రి గారు నారా లోకేష్ గారు రాజమండ్రి పర్యటన ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు, పోస్టర్లు అన్ని కూడా చూసాం. మరి ఎందుకు క్యాన్సిల్ అయిందటండి నారా లోకేష్ గారి ప్రోగ్రాము? బహుశా నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉండుంటాడు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఏమంటే మీరు రాకండి, అతనుకున్న మరకలు మీకు కూడా అంటుకుంటాయని. బహుశా అది అయ్యి ఉంటుంది. అందు గురించి ఇవాళ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందేమో అని నేను అనుకుంటా ఉన్నా. దాంతోపాటు ఇవాళ ఉదయము ఎయిర్పోర్ట్కి సంబంధించిన కార్యక్రమము ఇతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాల, ఇతనికి ఏం సంబంధం అండి? ఎయిర్పోర్ట్ అని అంటే అటు స్థానిక ఎంపీకి ఉంటుంది, ఆవిడ వచ్చి అనౌన్స్మెంట్ చేయాల. లేకపోతే అక్కడ రాజానగరం నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట్లాడాల. ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఏం సంబంధం? రాజమండ్రి ఎయిర్పోర్ట్ మధురపూడిలో ఉంది, రాజానగరం కాన్స్టిట్యున్సీ. అంటే నువ్వు ఏవియేషన్ మినిస్టర్ బామ్మర్ది అయితే నువ్వు తీసుకొచ్చి క్రెడిట్ తీసుకుంటావా? అయినా అసలు అక్కడ కట్టేది ఏంటి? ఏవియేషన్ కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఏదో పెడతా ఉన్నారు. అది ఎప్పటికి వచ్చాను, ఎప్పటికి పెట్టాను అది కూడా చూస్తాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, గతంలో 370 కోట్ల రూపాయలతో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియాని రాజమండ్రి తీసుకుని వచ్చాము. అదేవిధంగా అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లో శంకుస్థాపన చేశాము. ఆ వర్క్స్ వేగవంతం చేయండి. నేను అక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారికి కూడా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నా, వర్క్స్ స్పీడప్ చేయండి. దాంతోపాటు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు ఎంపీ గారు కూడా. రైల్వే స్టేషన్కి సంబంధించి నేను అక్కడ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఆయన ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. 1.5 కాలం అయింది, ఇప్పుడు దాకా పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అని అడుగుతా ఉన్నా. మీరు స్థానికంగా ఇక్కడ దృష్టి పెట్టండి. ఎంపీ గారికి కూడా చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని రాష్ట్ర నాయకురాల్లా మిమ్మల్ని భావించి ఇక్కడ ప్రజలు ఓట్లేశారు. అంటే అటు ఎన్టీ రామారావు గారి కూతురుగా, అదేవిధంగా ఇక్కడున్న స్థానికంగా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిని గారిగా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఇక్కడ ప్రజలు ఓట్లేశారు. అంటే మీరు వేల కోట్ల రూపాయలు రాజమహేంద్రవరానికి నిధులు తీసుకొస్తారని మీకు ఓట్లేశారు. మీరు 1.5 కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో, ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటో బయట పెట్టాలి. ఇది కాక కనీస పక్షాన ఆ మోరంపూడి ఫ్లైఓవర్ కి విముక్తి కల్పించండి మేడం. మీకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ సైడ్ రోడ్లు వేయించండి. ఎంతసేపు పనండి? సింపుల్ గా సైడ్ రోడ్లు కూడా వేయించలేకపోతున్నారు, దానిపైన లైట్లు కూడా పెట్టించలేకపోతున్నారు. నేను గతంలో కూడా చెప్పా, అక్కడి నుంచి ఏదన్నా ఒక లారీ గనక లైట్లు లేవు, స్ట్రీట్ లైట్స్, ఆ ఫ్లైఓవర్ కూడా కొత్తది,
చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ ఫ్లైఓవర్ మీద లైట్లు లేక ఏదన్నా ఒక లారీ కానీ లేకపోతే ఏదైనా ట్రక్ కానీ పైనుంచి కింద పడిందంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ మాత్రం అవగాహన లేకోకుండా ఉంటున్నారా అధికారులు కూడా? అసలు నాకు అర్థం కాని అంశము, అది ఎంత సింపుల్ పని అండి. ఇవి కూడా చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వము 5 ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎందుకున్నారో కూడా ఎవరికి తెలియట్లే. సంవత్సరన్నర కాలంలో మీరు ఏం చేశారు, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటిరా అంటే గుడ్డు సున్నా కనబడతాం. ఓకే.